షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. అంటే అనేది జెంట్స్ కంటే కూడా ఎక్కువ మహిళల్లో కనిపిస్తుంది అని అంటారా, లేకపోతే ఇద్దరిలో ఉంటుందా ఏంటి అసలు? ఇద్దరిలో ఈక్వల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే యూటీఐ అనేది ఉమెన్ లో కనిపించినా కూడా మనకి సింటమ్స్ ఈజీగా తెలుస్తాయి. ఇందాక చెప్పాను కదా, తెల్లబట్ట అవడం అనేది ఇంకా పీక్ ఇదనమాట. ఇచ్చింగ్ దురద కానివ్వండి, మంట కానివ్వండి, స్మెల్ రావడం, కలర్ మారడం అనేది బేసిక్ ఇది. అది కొంచెం పేరుకుపోయింది అనుకోండి, వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ వచ్చిందండి ఖచ్చితంగా ఇట్స్ అలార్మింగ్ అండి. కిడ్నీ డిసీజెస్ కి దగ్గర ఉన్నావు డాక్టర్ దగ్గర ఇక్కడ పెట్టు ఇంకొక అనేది. డౌట్ కూడా నేను రేజ్ చేస్తాను. అంటే ప్రతి ఒక్క విమెన్ కి కూడా ఇది కామన్ అయ్యుండొచ్చు. వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనేసి అంటే బాడీ హీట్ వల్ల అవ్వచ్చు, లేకపోతే సమ్ పీరియడ్స్ వచ్చే ముందు కూడా అట్లా అవుతుంది అనేది కూడా యూత్ కానీ విమెన్ కానీ ఇట్లా కామన్గా అంటుండదు. అంటే మన పెద్దవాళ్ళు కూడా అదొక సిమ్టమ్గా చెప్తూ ఉంటారు కదా. కానీ కాదండి, అంటే మనకి పీరియడ్స్ వచ్చే ముందు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనేది ఇట్స్ కంపల్సరీ కాదు. కానీ యూరినరీ ట్రాక్ అదేంటంటే ఒకవేళ పోనీ మీరు అనుకున్నట్టు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మనం రెస్పెక్ట్ చేద్దాం అనుకుందాం. అది మీ పీరియడ్స్ కి 1 డే ముందు ఆ 2 days ముందు వస్తుంది కదా. కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీకు డ్యూరింగ్ ద పీరియడ్స్ టైంలో కూడా మీకు ఇచ్చింగ్ ఉంటుంది. పీరియడ్స్ కంప్లీట్ అయిన 5th day 6th day నుంచి కూడా మళ్ళీ మీకు వైట్ డిశ్చార్జ్. సో ఆ సింటమ్స్ ఏదైతే మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారో, నీకు ఇప్పుడు తెల్లబట్ట అవుతుందంటే 2-3 రోజుల్లో నీకు పీరియడ్స్ వస్తాను ఒక ఇండికేషన్ లో మనం కూడా గుడ్డిగా పెట్టుకుంటాం. చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శానిటరీ నాప్కిన్స్ మనం క్యారీ చేయడానికి, ఓ నాకు వైట్ డిశ్చార్జ్ అయింది, నాకు పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని అది మైండ్ లో పెట్టుకొని తీసుకొని వెళ్తారు. మేము సైకాలజిస్టులుగా చెప్పాలి అంటే ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్. పీరియడ్స్ రావడానికి ముందు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనేది మనకి చిన్నప్పటి నుంచి మనకి మెచ్యూర్ అవుతున్నప్పుడు అమ్మ వాళ్ళు నేర్పిస్తారు. కాబట్టి మనం సైకలాజికల్ గా దానికి ఫిక్స్ అయిపోయాం. ఎప్పుడైతే మనం సైకలాజికల్ గా ఫిక్స్ అవుతామో దానికి తగ్గట్టే మన బాడీ కూడా రియాక్ట్ అవుతుంది కదా. సో బట్ ఎప్పుడైతే మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందో అప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనేది దీనికి లింక్ లేదు. మీకు పీరియడ్స్ అయిపోయిన నెక్స్ట్ డే కూడా మీకు వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం ఇలాంటి వాళ్ళల్లో. ఓకే, అంటే ఈ ప్రాబ్లం యూటీఐ ప్రాబ్లం అనేది ఇద్దరిలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా జెంట్స్ ఇద్దరిలోనూ అండ్. ఉంటుంది. ఇంకొక ఓకే. విషయం, రీసెంట్ గా బాడీ వెయిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టడీ చేశారు. సో డయాలసిస్ దాకా వచ్చిన కేసెస్ లో ఉమెన్ కి ఎక్కువ వస్తున్నాయా, మెన్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయా అని మీరు గమనిస్తే మెన్ కే డయాలసిస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కటే కారణం అని చెప్పను నేను దానికి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఒకటే కారణము కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి అని చెప్పను కానీ, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. అంటే వాష్రూమ్స్ ఆఫీసెస్లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ టైంలో వెళ్ళడానికి కూడా షై ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ టైంలో ఎక్కువగా ఆపుకోవాలి యూరిన్ని అనేవాళ్ళు కూడా, ఇప్పుడు నేను వర్క్లో ఉన్నాను కదా తర్వాత వెళ్దాము అని కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎక్కడైనా విమెన్ ఎక్కువగా అదే థింక్ చేస్తారు. మనం ఫస్ట్ నుంచి కూడా అదే మాట్లాడుతున్నాం. ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ వాష్రూమ్ని యూజ్ చేయడానికి కూడా కొంతమంది ఇదవుతూ ఉంటారు కాబట్టి, నీట్నెస్ లేదనో లేకపోతే ఒక ఫోబియాతో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో యాక్చువల్గా అమ్మ ఇది మనకి ఒక డిసైడ్ బ్యాక్ జిహెచ్ఎంసీ ఒక పెద్ద స్టెప్ తీసుకుంది 10 ఏళ్ల క్రితము. మేము ఒక స్టడీ చేసామన్నమాట. ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ ఇష్యూస్ ఏంటి అని చూసినప్పుడు వాళ్ళు రోజులో 9 గంటలు 10 గంటలు బయట ఉంటున్నారు, వాళ్ళకి వాష్రూమ్స్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు అదొక పెద్ద ఇష్యూ లాగా తీసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ రోడ్ల మీద కూడా మనకి వాష్రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చేస్తారు. మీరు గమనిస్తే ఇప్పుడు జిహెచ్ఎంసీలో మీకు ప్రతి సర్కిల్లో కూడా 20-30 వాష్రూమ్స్ పెట్టారు. సో కానీ వాటిని ప్రాపర్ గా యూజ్ చేసే పరిస్థితికి ఇంకా మనం రాలేదు. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు, మనం స్విగ్గీ వాళ్ళు కానివ్వండి, అంటే ఎవరైతే బయట ఎక్కువ తిరిగే పని చేస్తారో వాళ్ళకి వాష్రూమ్స్ అవైలబిలిటీ చేయడానికి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుని స్టార్ట్ చేసింది. బట్ ఇష్యూ ఏంటంటే ఒకే బాత్రూమ్ కి పక్క పక్కన మేల్ ఫిమేల్ ఇద్దరిది ఒకే దగ్గర ఉంటుంది, హీ అండ్ షీ అని. సో ఇంకా కొన్ని చోట్ల మనం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో చూడొచ్చు, లేదు హాస్పిటల్స్ లో చూడొచ్చు, లేదు సినిమా హాల్స్ లో ఎక్కడ కూడా 2 పక్క పక్కన పెట్టేస్తారు. మాల్స్ కి వెళ్ళినా కూడా దీనికి బెస్ట్ ఏంటంటే ఉమెన్ ధైర్యంగా ఎప్పుడు పడితే అప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలంటే మేము ఏం సజెస్ట్ చేస్తున్నామంటే మెన్ కి ఫస్ట్ ఫ్లోర్ లో పెడితే ఉమెన్ కి సెకండ్ ఫ్లోర్ లో పెట్టండి వాష్రూమ్. పక్క పక్కన వాష్రూమ్స్ లేనప్పుడు ధైర్యంగా వెళ్ళగలుగుతారు. 2 పక్క పక్కన ఉండడం అనేది ఏంటంటే కొంచెం ఆ బిడియము, ఆ సిగ్గు. ఇంకోటి వాష్రూమ్కి వెళ్ళొస్తున్నప్పుడు శారీ కట్టుకొని వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళకు ఉండే ఇబ్బందులు వేరు, జీన్స్ వేసుకుని వాష్రూమ్కి వెళ్ళాలంటే ఉండే ఇబ్బందులు వేరు.
ఇప్పుడు జీన్స్ వేసుకొని వెళ్ళి ఇప్పుడు ఎక్కువ పెరిగింది ఆ కల్చర్. ఆ కల్చర్‌లో ఉన్నప్పుడు ఏంటంటే వాష్‌రూమ్‌లో టిష్యూస్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అదే టిష్యూ కంపల్సరీగా అయితే పేపర్స్ కంపల్సరీ అవుతదది. ఇప్పుడు మనకి మాల్స్‌కి వెళ్ళే అమ్మాయిలని చూడండి జీన్స్ వేసుకొని వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. కానీ అది ఆఫీస్‌లో టిష్యూస్ పెట్టలేని ఒక స్టేజ్ ఉన్న దగ్గర సో చుడిదార్ వేసుకున్న అమ్మాయిలు కూడా వాష్‌రూమ్‌కెళ్ళడానికి ఇబ్బంది పడతారు. టిష్యూస్ ఉండదు కాబట్టి. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. సో దట్ మేడం ఈస్ ద అంటే మోస్ట్ ఆఫీస్ ఇంపార్టెంట్. ఆఫీస్ టైమింగ్స్‌లో ఎక్కువ యూరిన్ పాస్ చేయకపోతే గనక ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి విమెన్స్‌కి ఎక్కువగా? విమెన్స్ ఎక్కువగా ఆఫీస్ టైమింగ్స్‌లో యూరిన్ పాస్ చేయకపోతే గనక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఇందాక మనం మాట్లాడుతాం. ఆఫీస్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, పగలవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు. వేరెవర్ యూ గో. యూరిన్ పాస్ చేయకపోతే వచ్చేది ఫస్ట్ బాక్టీరియా ఫామ్ అవుతుంది మూత్రాశయంలో. వన్స్ బాక్టీరియా ఫామ్ అయితే యూటీఐ వస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అది వచ్చినప్పుడు దాని వెనకాలే మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్. ఆ తర్వాత వచ్చేది బ్లడ్‌లో మనకి మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. మనం కంక్లూషన్‌లో లాగా మాట్లాడుకోవాలంటే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఇండియాలో అయినా, బయట ఉన్న ఎవ్వరికైనా సరే యూరినరీ ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధానమైన మనకి యూరినరీ ట్రాక్‌లో ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధానమైన కారణము ఎప్పుడైతే యూరిన్ ఫార్మ్ అయింది అన్న సింప్టమ్ మనకి తెలుస్తుందో ఇమ్మీడియేట్‌గా దాన్ని రిలీజ్ చేయకపోవడం. సింపుల్ అండి. మనం ఈరోజు అన్నం వండాము. కుక్కర్‌లో పెట్టాము. కొంచెం మిగిలింది. పొద్దున్నే అది బయట పడేసి క్లీన్ చేయలేదనుకోండి, సాయంత్రానికి అది మురిగిపోయి మనకి స్మెల్ వస్తది కదా! అంటే వేస్ట్ ఏదైతే మనం పెడుతున్నామో దాన్ని ఇమ్మీడియేట్‌గా డిస్పోజ్ చేయాలి. అట్లాగే మన బాడీలో వచ్చిన మలమైన, మూత్రమైన మనం ఇమ్మీడియేట్‌గా డిస్పోజ్ చేయకపోతే జాతి భేదాలు ఏమి లేదు, రంగు, జాతి భేదాలు ఏమి లేదు, లింగ భేదాలు లేదు. ఎవ్వరికైనా కూడా ఫస్ట్ వచ్చే రోగమని చెప్పకూడదు. బట్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఇమ్మీడియేట్‌గా ఫార్మ్ అయ్యేది యూరినరీ ట్రాక్‌లో. ఎప్పుడైతే ఆ ట్రాక్‌లో మనకి ప్రాబ్లమ్ వచ్చిందో అది మనకి ప్రాణాంతకమైన వ్యాధి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏదో క్యాన్సర్ వచ్చిందంటే ప్రాణాంతకమైన వ్యాధి అని భయపడతాము. హార్ట్ అటాక్ వచ్చిందంటే ప్రాణాంతకమైన వ్యాధి అని భయపడతాము. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే సూన్ యూ ఆర్ గెట్టింగ్ ప్రాణాంతకమైన వ్యాధికి అది పరిణామం చెందుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ మెసేజ్ కనుక స్ట్రాంగ్ గా మనము అట్లీస్ట్ అప్‌కమింగ్ జనరేషన్‌కి ఇప్పుడు తల్లులు కానీ, తండ్రులు గాని పిల్లలకి చెప్పి "అరే ఇది ఆపకండిరా బాబు మీరు యూరిన్ ఆపితే ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. స్కూల్‌లో ఫెసిలిటీస్ లేదు" అని చెప్పి వెళ్ళడం యూరిన్‌కి వెళ్ళకుండా ఉండకండి అనేది అట్లీస్ట్ మనం నెక్స్ట్ జనరేషన్‌కి గనుక నేర్పించగలిగితే వాళ్ళైనా ధైర్యంగా యూరిన్‌కి వెళ్ళగలిగితే టైమ్ టు టైమ్ సింపుల్ మనం వాటర్ ఇంటేక్ తీసుకుంటే ఎక్కువ సేపు ఆపలేరు కూడా. ఇంకొకటి ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ కాలము యూరిన్‌ని ఆపడం అలవాటు చేసుకున్న తర్వాత ఒక స్టేజ్ తర్వాత వీళ్ళు యూరిన్ ఆపలేరు. మామూలుగా ఇలా కూర్చున్నా కూడా యూరిన్ డ్రాప్స్ పడిపోతూ ఉంటుంది. మీరు కొంతమందిని గమనించండి. బయట నుంచి రాగానే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు వాష్‌రూమ్‌కి. బయట అంతా తిరిగొచ్చా ఎంత అంటే వాష్‌రూమ్‌లోకెళ్ళి మనం ప్యాంట్ తీసిన దాకా కూడా యూరిన్ ఆగదు పడిపోతది. చాలా మంది మహిళల్లో కూడా, పురుషుల్లో కూడా అది. అలాగే బయట ఇంకొక అరగంట, గంట ఉన్నా కూడా ఉంటారు. బట్ వన్స్ వాళ్ళు యూరిన్‌కి వెళ్ళాలి అన్న ఫీల్ వచ్చిన తర్వాత సెకండ్స్ కూడా ఆపలేరు. ఆ ట్రాక్ అనేదేంటంటే లూజ్ అయిపోతుంది. ఆ కండరాలంతా లూజ్ అయిపోయి సో యూరిన్ అలా హోల్డ్ చేసే కెపాసిటీ కూడా లూజ్ అవుతారు. సో కాబట్టి మంచిగా వాటర్ తీసుకోండి. గంటకొకసారి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. రాత్రుళ్ళు నిద్ర డిస్టర్బ్ అవుతది అని చెప్పి వదిలేయకండి. డిన్నర్ చేసిన తర్వాత ఫుల్‌గా ఎన్ని నీళ్లు తాగలిగితే అన్ని తాగండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే చాలా మందికి నార్మల్ నీళ్లు తాగడానికి ఇష్టం అనిపించదు. ఏం రుచి ఏమి ఉండదు అనేసి. అలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్‌లో కొంచెం పుదీనా వేసి పెట్టుకోవడమో, ఏదో ఫ్రూట్స్ వేసి పెట్టుకోవడము. సో దానివల్ల ఏంటంటే కొంచెం రుచి యాడ్ అవుతది కాబట్టి వాటర్‌కి కొంచెం తాగాలనిపిస్తుంది. లేదు మజ్జిగ తీసుకోండి. ఒక చిన్న ఏమంటారు ఒక 2 స్పూన్లు పెరుగుతో ఒక 4 లీటర్ల మజ్జిగ చేసుకోండి. సో అట్‌లీస్ట్ అంటే మనము వాటర్ కంటెంట్ లోపల వెళ్ళడానికి రకరకాల ఆప్షన్స్‌ని వెతుక్కుంటే అది కొంచెం టేస్ట్ యాడ్ అయిందనుకోండి కొంచెం ఇంటేక్ ఎక్కువ అవుతుంది. మన హార్డ్ ఫుడ్ కంటే కూడా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోగలిగినట్లయితే ఆటోమేటిక్‌గా మనం యూరిన్ కూడా రిలీజ్ చేయడానికి కుదురుతుంది. మ్యామ్ ఫైనల్‌గా ఒకటి అంటే ఇది ఖచ్చితంగా మహిళలకి అవేర్‌నెస్ రావాలి. దీంట్లో పాయింట్స్ గూడా మనం ఆ విధంగానే చెప్పాం కాబట్టి ఎక్కడ షై అవ్వద్దు. ఏదైనా కూడా మనం
ఫీల్ ఫ్రీ ఉండాలి అన్నట్టే మనం చెప్పాము. ఇంకా కూడా మహిళలకి చాలా అవేర్‌నెస్ రావాలి దీనికి సంబంధించి కూడా. ఎందుకంటే అది మన సెల్ఫ్ కాబట్టి ఖచ్చితంగా అది అందరికీ అవేర్‌నెస్ కావాలి. ఎందుకంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు అని నేను అనుకుంటున్నాను. మనం మాట్లాడిన సబ్జెక్ట్ అయితే ఫైనల్‌గా యూరిన్ మనం ఎంతసేపు ఆపుకోవచ్చు? అంటే ఎమర్జెన్సీ పర్పస్‌లో గనుక ఉన్నట్లయితే ఎంతసేపు ఆపుకుంటే మనం సేఫ్? సో మనకి యూరిన్ పాస్ చేయాలన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత 30 మినిట్స్ ఇస్ ద బెస్ట్ టైం అమ్మ. 30 మినిట్స్ కంటే ఎక్కువ ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో కొంతమందికి ఏంటంటే ఆ ఫీలింగ్ రావడానికే టైం పడుతుంది. కొంతమందికి ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి యూరిన్ పాస్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే 4 అవర్స్ అయినా కూడా ఆ ఫీల్ రాదు. అంటే మన బ్లాడర్ ఎంతవరకు అయితే కెపాసిటీ హోల్డ్ చేస్తుందో, అందరూ ప్రతి 2 అవర్స్‌కి యూరిన్ వెళ్ళాలని నేను చెప్పడం లేదు. మనకి ఎప్పుడైతే మన బ్లాడర్ మనకి చెప్తుందో నన్ను రిలీజ్ చెయ్యి అని, ఆ తర్వాత 30 మినిట్స్ కంటే హోల్డ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ 30 మినిట్స్ కంటే ఎక్కువ సేపు మీరు హోల్డ్ చేసిన తర్వాత మీరు రిలీజ్ చేశారనుకోండి, ఇమ్మీడియేట్‌గా 4 గ్లాసులు వాటర్ తాగండి. ఓకే. ఏమవుతుందంటే మీరిప్పుడు హోల్డ్ హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ సేపు హోల్డ్ చేస్తున్నప్పుడు బాక్టీరియా ఫార్మ్ అవుతుంది కదా నాన్న. మీరు ఇమ్మీడియేట్‌గా ఒక 4 గ్లాసులు, 3 గ్లాసులు నీళ్ళు తాగితే ఏమవుద్దంటే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా యూరిన్ ఫార్మ్ అవుతది. సో అప్పుడేంటంటే ఆల్రెడీ ఏదైనా బాక్టీరియా లోపల ఉంటే కూడా వెళ్ళిపోతుంది. సింపుల్ నాన్న. మనం ఏదైనా జ్యూస్ బాటిల్‌లో తాగిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా ఇలా కుదిలించి తాగుతాం కదా! ఎందుకంటే లోపల ఏమన్నా మిగిలిపోయిన జ్యూస్ ఉంటే కూడా వచ్చేయాలి అనేసి. ఇది కూడా సేమ్. యూరిన్‌లో ఎక్కడైనా మనకి మూత్రాశయంలో ఎక్కడైనా కొంచెం ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యి ఉంటే కూడా ఇమ్మీడియేట్‌గా కొన్ని వాటర్ పోస్తే కొట్టుకుపోతుంది అలాగా. రైట్. యెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా. థాంక్ యూ అమ్మ జానకి. హావ్ ఎ గ్రేట్ డే.